భార్యని ఇద్దరు పిల్లల్ని చేతిలో పట్టుకొని 2 మూటలు భుజాల మీద ఎత్తుకొని భార్యని వెనకేసుకొని అలా బస్ స్టాండ్కి వస్తున్నారు. బస్ స్టాండ్కి వచ్చేసరికి బస్ స్టాండ్ విపరీతమైన రద్దీగా ఉంది. ఏ బస్సు వచ్చినా కూడా ఎక్కలేకపోతున్నారు. ఇద్దరు పిల్లలు విపరీతంగా ఏడుస్తున్నారు. భార్య కోపగించుకుంటుంది, ఏంటి బ్రతికేలా అయింది, ఏ బస్సు ఎక్కలేకపోతే నువ్వు చీకటి పడుతున్నావు, విపరీతంగా టెన్షన్ పడుతున్నారు అందరూ. ఈ లోపల బస్ స్టాండ్ దగ్గరికి ఈ లోపల రోడ్డు పై నుంచి ఒక లగ్జరీ కార్ వచ్చి ఆగింది. ఆ కారులో నుంచి ఒక వ్యక్తి దిగాడు. దిగి వ్యక్తిని చూశాడు. అరే నువ్వేంట్రా ఎక్కడ ఉన్నావు, నన్ను గుర్తుపట్టావరా? నేనురా, మనిద్దరం కలిసి చదువుకున్నాం, పలానా కాలేజీలో చదువుకున్నాం, నన్ను గుర్తుపట్టావా? అరే ఇదిగో ఈ కారు నాదే రా, నా కారులో నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నావు అక్కడ దింపుతా. అరే పిల్లలు ఏడుస్తున్నారు, నీ పిల్లలే కదా ఏడుస్తున్నారు, నీ భార్య పిల్లలు అందరూ రండి, నా కారే ఇది, నా కారులో మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడ దింపుతా రండిరా అన్నాడు. ఆ క్షణంలో ఈ వ్యక్తి ఎలా ఆలోచిస్తాడంటే, అరే నేను కూడా ఆ సమయం వచ్చినప్పుడు ఆ సమయాన్ని రైట్ వేలో వాటితో పాటు నేను కూడా సద్వినియోగం చేసుకుంటే ఈ రోజు నా జీవితం ఇలా అయిపోయేది కాదు కదా. నా పిల్లల జీవితం నా వల్లే, నా కడుపును పుట్టిన పాపానికి వాళ్ళు కూడా నిరంతరం ఏడుస్తున్నారు. అదే రోజు నేను గనక క్లియర్ ఎలా ఆలోచిస్తాడంటే, అరే నేను కూడా ఆ సమయం వచ్చినప్పుడు ఆ సమయాన్ని రైట్ వేలో వాటితో పాటు నేను కూడా సద్వినియోగం చేసుకుంటే ఈ రోజు నా జీవితం ఇలా అయిపోయేది కాదు కదా. నా పిల్లల జీవితం నా వల్లే, నా కడుపును పుట్టిన పాపానికి వాళ్ళు కూడా నిరంతరం ఏడుస్తున్నారు. అదే రోజు నేను గనక క్లియర్గా ఒక రైట్ వేలో ఆ సమయాన్ని యూటిలైజ్ చేసుకుంటే వీడిలాగే నేను కూడా తిరిగేవాడిని కదా, నా జీవితం ఇలా అయిపోయేది కాదు కదా. ఆ సందర్భంలో కొన్ని వందల బకెట్ల కన్నీళ్లు కార్చిన వృధా మిత్రమా, ఉన్న సమయాన్ని యూటిలైజ్ చేసుకోకుండా, సరైన మార్గంలో వినియోగించకుండా ఒక 5-10 సంవత్సరాల తరువాత ఎంత బాధపడినా అది వృధా మిత్రమా. మీకు మొన్న జరిగినప్పుడే అనిపించింది, ఇప్పుడు కూడా అనిపిస్తుంది, అరే 2016లో మొన్న జరిగిన 2024 మెగా డిఎస్సిలో నేను ఉద్యోగం సాధిస్తే ఈ రోజు ఇలా ఉండను కదా అని ప్రతి క్షణం అనిపించాలి మిత్రమా. ఒక 10 సంవత్సరాల తరువాత వెనక్కి చూసుకుంటే 2025లో 2026లో నేను చదివి ఉండాల్సింది, నాకు డిఎస్సిలో ఉద్యోగం వస్తే ఈ రోజు నా బ్రతికిలా అయ్యేది కాదు కదా అనే పశ్చాత్తాపం జీవితానికి ఇవ్వద్దు మిత్రమా. ఇది ఎంత క్రూషియల్ టైమో ఆలోచించు. నీకున్న శక్తి సామర్థ్యాల బయటకు తీసే సందర్భం ఎంతకంటే ఇంకొకటి లేదు మిత్రమా. బయటకు తీసేయి. మళ్ళీ ఒక్క సంవత్సరంలోనే నువ్వు ఎక్కడైతే కోల్పోయావో, ఎక్కడైతే పోగొట్టుకున్నావో అది దొరకడానికి ఒక్క సంవత్సరంలోనే నీకు అవకాశం వచ్చింది. ఒడిసి పట్టుకో, వదిలిపెట్టుకోవద్దు. కొంచెం ఆలోచన చేయండి. మరొక్కసారి గుర్తు చేస్తున్నా, మొన్న మెగా డిఎస్సిలో నీతో పాటు నీ స్నేహితులకు ఉద్యోగం వచ్చినప్పుడు ఆ స్నేహితుడు తన తల్లిదండ్రులని అమరావతిలో ఆర్డర్ కాపీ తీసుకోవడానికి బస్సు ఎక్కిస్తున్నప్పుడు నీ తల్లిదండ్రులు, నీ కుటుంబ సభ్యులు ఎంత ఆశపడ్డారో కల్లారా నువ్వు చూడలేదా? వాళ్ళు బస్సు ఎక్కుతున్నప్పుడు వాడితో పాటు చదువుకున్న అభ్యర్థిగా నువ్వు ఎందుకు ఎక్కలేకపోయావో ఒక్కసారి ప్రశ్నించుకున్నావా? దానికి సమాధానం ఆలోచించావా? ఆలోచించు మిత్రమా. ఆ ఆనందం కోసం నీ కుటుంబ సభ్యులు, నీ తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. ఒక్క ఆనందం ఇచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆర్డర్ కాపీలు అందుకోవడానికి నీ ఇంటి ముందుకు బస్సు వస్తుంది. ఆ బస్సుని నీ తల్లిదండ్రులు, నీ కుటుంబ సభ్యులతో నువ్వు దర్జాగా విపరీతమైన ఆనందంతో గర్వంగా ఎక్కించు మిత్రమా. ఇది చాలు నీ తల్లిదండ్రులకి, నీ కుటుంబ సభ్యులకి. ప్రతి నెల నువ్వు వచ్చిన వేలలో జీతాన్ని మొత్తం ఇవ్వాలని కోరుకోరాళ్ళు. ఇలాంటి ఆనందం కోరుకుంటారు. కష్టపడి సంపాదించినందుకు ఇది కదా ప్రతిఫలం అని కోరుకుంటారు. ఇది కూడా నా కూతురు, ఇది నా కొడుకని గర్వంగా కాలర్ ఎగరేస్తారు. అది చాలు మిత్రమా మనకి జీవితాన్ని ఇచ్చిన అనుభవానికి. ఆ రోజు మీ రోజు కావాలి, ఖచ్చితంగా రావాలి. ఆ టైం రావాలి
మిత్రమా, ఇది నీ టైం. నువ్వు బాగుపడాల్సిన టైం, నువ్వు విజయవంతం కావాల్సిన టైం, నువ్వు సర్కారు ఉపాధ్యాయుడిగా సమర్థవంతంగా నిలబడాల్సిన టైం మిత్రమా వచ్చేసింది. దీన్ని రైట్ వేలో తీసుకోండి. సమయానికి సమయం ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి ఓటమిని అంగీకరించొద్దు. నెగిటివిటీని మీ జోలికి తీసుకురావద్దు. ఈ డిఎస్సి ఈ టెట్లోనే అత్యధిక మార్కులు సాధించి ఈ మార్కులకు అనుగుణంగా వచ్చే డిఎస్సిలో ఉపాధ్యాయ ఉద్యోగం సాధించి 2027 జూన్ 12 నూతన విద్యా సంవత్సరంలో నూతన ఉపాధ్యాయుడిగా ప్రభుత్వ పాఠశాలలో నువ్వు నిటారుగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎస్ఎంఎస్ పబ్లికేషన్స్ తరపున అందరికీ అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు మిత్రులారా. థ్యాంక్